నేను ఉండాలంటే ఆలోచనతో ఒక బ్రాండ్ ఇమేజ్తోనే ఆయనకు లాస్ వచ్చినా పర్వాలేదు, బాగుండాలి ప్రజలంతా అని ఒక సుదీర్ఘ లక్ష్యాన్ని తీసుకున్నాడు. ఆయనకున్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో 100 కుటుంబాల కంటే ఈ న్యాచురల్గా పండించేటువంటి పంట నుండి వచ్చేటువంటి కాయలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ వ్యవసాయ క్షేత్రం నుండి 100 కుటుంబాలకు అందించాలని ఇప్పటికి 50 కుటుంబాలు అయిపోయాయని చెప్తున్నారు. ఇంకా 50 కుటుంబాలు అయిపోతేనే లిమిట్ ఆటికి మరి ఎవరు వచ్చినా కూడా మేము ఇచ్చేది లేదు. ఎలాంటే ఆ 100 కుటుంబాలకి మేము చేస్తే అదే పెద్ద సేవ, మానవ సేవ మాధవ సేవ, అదే గొప్ప సేవ అనేటువంటి ఆలోచనతో ఆయన ఆలోచనకి మరొకసారి యాడ్సప్ చేస్తూ మరి ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మీ పేరు ఏం పేరు? వెంకటయ్య అండి. వెంకటయ్య. సార్ మీరు క్లాస్ 1 కాంట్రాక్టర్ కదా, ఈ వ్యవసాయ క్షేత్రంలో అంటే మీకు ఆ కాంట్రాక్ట్లన్నీ వదులుకొని మరి ఈ గిట్టుబాటు లేనటువంటిది, లాస్ అయ్యేటువంటిది, అందులో ఈ న్యాచురల్కి సంబంధించి అంటే న్యాచురల్గా అంటే సహసిద్ధమైనటువంటి ఏవైతే మీరు మందులు ఉపయోగిస్తారో అవన్నీ కూడా కావాలంటే పంట రావాలంటే చాలా టైం పడుతుంది. మేము మీ వ్యవసాయ క్షేత్రంలోకి వస్తానే చూస్తుంది దాదాపు 3 నెలల నుండి టమాటా పంట అనేటువంటిది ఇప్పుడు పిందెలు అనేటువంటివి వస్తున్నాయి. చాలా మటుకు అంటే 3 నెలలకి పంట అనేటువంటిది ఈ హైట్ అయితే నేను చూసినటువంటి మదనపల్లి ఆ ఏరియాలో నేను గమనించినటువంటిది ఏంటంటే టమాటకాయ అనేటువంటిది ఒకసారి పెడితే 3 నెలల్లో ఈ హైట్ వచ్చేసిన చెట్టు, ఒక చెట్టుకి కనీసం అంటే 5-6 కేజీలు కాయలు అనేటువంటివి వస్తాయి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా అదే విధంగా. మరి మీరు చాలా రోజుల నుండి ఈ పంట అనేటువంటి మీరు ఇప్పుడు పండించేటువంటి న్యాచురల్గా పండించేటువంటిది ఆ చెట్టు అనేటువంటి చిన్నగానే ఉంది, పిందలుగా ఉంది. ఒకవేళ ఆ పంట వచ్చినా కూడా 1-2 కేజీలే, మీరు పెట్టుబడి కూడా సరిగ్గా రాదు. మరి ఏంటికి న్యాచురల్ వ్యవసాయం చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఏంటికి మీరు ఇవ్వాలి? కానీ కొంతమంది కూడా అంటున్నారంట ఏందండి వాళ్ళు పండించే పంట మేము పండించే పంట ఒకటే అంటున్నారు. దానికి దీనికి వ్యత్యాసం ఏంటి? ఏ విధంగా మీరు అంటే కాంట్రాక్టుగా వండుకొని కూడా మీకు డబ్బు అనేది కుదవ కాదు, కానీ మీరు ఏ దృక్పథంతో ఈ యొక్క న్యాచురల్ తీయాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. నేను మామూలుగా ఇంతకుముందు కాంట్రాక్టర్నేనండి. మాకు పిల్లలు 4, వాళ్ళంతా బాగానే సెటిల్ అయినారు, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఇంకా వాళ్ళు వర్క్ వద్దు నాన్న చేయద్దు, ఈ వయసులో నీకు 72 సంవత్సరాలు, ఇప్పుడు నీకు అవసరమా అని వాళ్ళు, నేను ఇంటికాడ ఉండలేక ఇక్కడే ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నా. ఇంకా దీన్ని ఎందుకు మనం ఊరికే ఉండాలి, నాకు పూర్వం ముందు వ్యవసాయం చేసాము మా నాన్నగారు అంతాను. ఇంకా పని చేసి ఇక ఆవలెరువు, కొంచెం ఎనుములెరువు, మళ్ళీ ఘనజీవామృతం తయారు చేసి దుక్కిలో బాగా పోసి పండించల్లా ముందు పూర్వసేద్యం మెటలు చేసి కొన్ని కుటుంబాలకు 100-200 కుటుంబాల లోపల పండించిద్దామనే విషయంతో ఈ 3 ఎకరాలు తయారు చేశానండి. ఇంకా అది ఇప్పుడు దాదాపు 3 నెలల 5 రోజులు అయింది ఇప్పటికి మేము పంట పెట్టి. ఇప్పుడు వచ్చినాయి కోతలకు. ఇప్పుడు ఆ సిస్టంలో ఇవ్వాలని చూస్తున్నాము. ఇప్పుడు ఒక 50 కుటుంబాలు అయినాయి. ఇంకొక 50-100 కుటుంబాలకు మాత్రం ఎదిగగలను, ఇంకా ఎక్కువ వస్తారు అయ్యలేను. అందుకోసం తయారు చేస్తున్నాం. చూడండి ఎట్లా ఇప్పుడు అవి ఇవి పండేకి ఎంత తేడా ఉందో అంటున్నారంట మామూలు, అట్లా అందరూ అట్లే అంటారని. మనకి ఎందుకంటే మన నమ్మకం మనకు. అంటే కాదు సార్, ఇప్పుడు మీరు ఎవరైనా సరే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు 10 రూపాయలు రావాలని ఆలోచిస్తారు కదా, మీరు ఇంత వ్యవసాయం పెట్టి మీకు 3 నెలలు అంటే లాసే కదా, భూమి మీద లాసే కదండి. అంటే ఈ కాయ ఉత్పత్తి కావాలంటే కష్టపడాలండి. దీనికి లాభార్జన కాదు, సంవత్సరం తర్వాతనే మనం మిగలాలి, కానీ అంతవరకు ఏం రాదండి భూమి. ఇది పంట ఫస్ట్ టైము, 2వ పంట 3వ పంటకు మనకు మిగులుతుంది, అంతవరకు మిగలదండి. భూమి తీసుకుంటుంది, ఇదంతా మనం వేసేదంతా భూమి తీసుకుంటుంది సత్వ. తర్వాత 3వ పంట మాకు వస్తుంది, అది మాకు తెలుసు అండి. అంటే అది ఇన్ని రోజులు అంటే కాలక్రమేపీ మామూలు మీరు మార్కెట్లో కూడా అమ్మాలంటే ఆ కాయకి ఈ కాయకి డిఫరెన్స్ ఏమో అంతా ఒకటే ఉంటుంది కాబట్టి అంటే అందరూ ఇదే అనుకుంటారు కదా. అంటే మార్కెట్లో పోతే ఇది షైనింగ్ ఉండదండి. ఈ కాయ అది బాగా షైనింగ్ వస్తుంది, మెరుస్తుంది కాయ, నల్లగా బాగా మెరుస్తుంది. ఇది ఉండదండి. ఇది ఓన్లీ మన మామూలు నాటు వైద్యం అంటారు చూడండి, ఇది ఆ నాటు కాయలు, సహసిద్ధంగా పండినవి. చూడండి చెట్టు ఇది ఇంత ఎత్తు రావాల్సిండే, మిరప చెట్టు ఎంత చూడండి. ఆ ఎరువు అట్లే తీసుకుంటుందండి. అది కొందరికి తెలియదు, మనం ఏం చేయగలేము. కానీ మనకి 3 ఎకరాలు ఉందండి. ఇప్పుడు 3 ఎకరాలు. ఏమేమి పంట పెట్టారు? ఇప్పుడు మిరప, వంకాయ, టమాటా, బీరకాయ, నేతి బీరకాయ, మొటిక్కాయ, అలసంద, అనుము, చిక్కుడు, బెండకాయ, ముల్లంగి, 12 రకాలు ఉన్నాయండి. ఈ చిక్కుడుకాయ, అనుముకాయ, అది టమాటా,
ఆ 3 లేవు ఇప్పుడు 9 రకాలు ఇప్పుడు రెడీగా ఉన్నాయండి. అలాగే సార్ ఇప్పుడు బయట మార్కెట్లో అంటే మీకు కూడా బాధ అవుతుంది, మాకు కూడా అర్థమవుతుంది. మేము మా దగ్గర కూడా ఇదే క్వాలిటీ దొరుకుతాయి కదా, ఇట్లే దొరుకుతాయి కదా అని న్యాచురల్గా చాలా మంది అమ్ముతుంటారు. అవునవునవునండి, కానీ ఇప్పుడు బాగా దీనికి క్వాలిటీ అనేటువంటిది అంటే అది షైనింగ్ అనేటువంటి డిఫరెన్స్ కనబడుతుంది. షైనింగ్ కనపడుతుందండి, షైనింగ్ అప్పుడే షైనింగ్ కనపడుతుందండి. అప్పుడే తింటే రుచి కూడా తెలుస్తుందండి, ఊరికే షైనింగ్ కాదండి. 1 వీక్ 10 రోజులకు అప్పుడే తేడా చాలా గమనిస్తుంది. దీనికి మీకు 3 months తినండి, మనసులో ఉండే లక్షణాలు కొన్ని తగ్గుతాయి, రోగాలు కూడా తగ్గుతాయి. 3 months తినండి. మీకు ఈ విధంగానే మీరు వ్యవసాయం చేయాలనేటువంటి ఆలోచన ఏ విధంగా మీకు థాట్ వచ్చింది? నేను ముందు అవునండి, పిల్లలు కాంట్రాక్ట్ పని వద్దన్నారు. ఇంకా నేనేం చేయాలి, ఊరికే ఉండలేను. నా పద్ధతి కష్టపడే పద్ధతి, ముందు నుండి కష్టపడినా. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఫామ్ హౌస్ కట్టుకున్నాము. నాకు 20 ఏళ్ళ నుంచి ఉన్న బీపీ కూడా వెళ్ళిపోయింది. ఇటుకు వచ్చినాక న్యాచురల్ బీపీ కూడా ఉండే, 20 ఏళ్ళ నుంచి టాబ్లెట్ వేసుకుంటే అది కూడా లేదు ఇప్పుడు. ఇవన్నీ గమనించి ఇది కూడా ఎందుకు మనం పండించకూడదు, ఉంది కదా భూమి, మనం ఏం కట్టుకు తీసుకోవాలి, సొంత భూమి ఉంది, దీన్ని ఎందుకు మనం అట్లా పండించకూడదని దాన్ని చేసి కొంతమంది బాగుంటుందా, అది ఇప్పుడు కాదండి తెలిసేది, 1 సంవత్సరం తర్వాత కొందరు అనుకుంటారు ఆయన ఉంటే బాగుంటుంది అనేది కొందరిలో వస్తుంది. అంతవరకు మనం కష్టపడాలి, అది వాళ్ళ కోసం ప్రజలు. ఎట్లా సార్, హోమ్ డెలివరీ ఇవ్వాలనే లేకపోతే పాయింట్ లేదండి, హోమ్ డెలివరీ ఇస్తాం. ఎట్లా ఎక్కడ మిస్ జరుగుతుందంటే ఇప్పుడు షాపులకు వస్తారు, వాళ్ళు గుమస్తాలు పంపిస్తారు, ఆ గుమస్తాలు ఎక్కడ తీసిపోతారో తెలుదు, ఇవే వాళ్ళు ఇచ్చారంటారు. ఇవన్నీ జరుగుతాయి పాపం. కొందరు రారండి, పెద్దింటి వాళ్ళు రాలేరు కదా, కొందరు వర్తకులు కొందరు ఉంటారు, వాళ్ళ ఇళ్ళకి రాలేరు కాబట్టి, షాప్కి రాలేరు కాబట్టి హోమ్ డెలివరీ చేద్దామన్నట్లు చేసుకుంటాం. 100 మందిని టార్గెట్, 100 మంది 150 లాస్ట్ అంతే కొన్ని కుటుంబం. ఇప్పుడు ఒక 50 అయినారు, ఇంకొక 100 కుటుంబాలకు ఎదిగిస్తాను, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళకి ఏం కావాల్సిన అది ఇస్తాం. తర్వాత మధ్యలో వస్తే ఇవ్వలేసే మన దగ్గర ఉండవండి స్టాక్, ఎందుకంటే తినేవాళ్ళు కంటిన్యూ తినాలి, వాళ్ళు బయట మార్కెట్ మళ్ళీ కొనే కాదు, మనం ఇట్లే కంటిన్యూగా పెంచుతూ పోవాలి. మళ్ళీ తర్వాత 3 ఎకరాలు దాసిస్తున్నాము, నేను గది రెడీ చేస్తున్నాము, ఇది అయిపోయే లోపల అది వస్తుంది, కంటిన్యూగా ఇస్తామని. ఏదో నాకు దాదాపు ఆయుష్ ఎన్నాళ్ళు కష్టపడదాము అని మన చేతనైనా అనాలండి, అంతకు మించి ఏం లేదు. మీరు చాలా గొప్పగా చెప్తున్నారు. ఎలాంటే డబ్బే కాదు, మనిషికి కావాల్సినటువంటిది ఆరోగ్యం. నేను బాగుండాలి, నాతో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేటువంటి వెంకటయ్య గారి యొక్క ఆలోచనకి మరొకసారి హ్యాట్సాప్ చేస్తూ నమస్కారం తెలుపుతూ, ఏదైతే మనము ఒకవేళ చూడాలనుకుంటే ఎలాంటే ప్రతి ఒక్కరు చెప్తుంటారంట, అన్నగారు వస్తూనే చెప్పారు సారు, లేదండి మాకు ఇట్లా అంటున్నారు, ఇట్లా అంటే లేదు, న్యాచురల్గా మనం ఈ వ్యవసాయ క్షేత్రం ఏదైతే మనకి ప్రస్తుతం రెడీ అవుతున్నటువంటి బైపాస్ రోడ్డుకి మనము ఉంది, ఈ వ్యవసాయ క్షేత్రంలో బోర్డు కూడా ముందర ఉంటుంది. మరి ఈ వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చి పరిశీలించి మరి ఏ విధంగా పంట పండిస్తున్నారు, ఏ విధంగా కోతకు వస్తుంది, ఏ విధంగా ఈ యొక్క మనకి మార్కెట్కి ఇస్తున్నారు, ఏ విధంగా డోర్ డెలివరీ ఇస్తున్నారు అన్నీ కూడా పరిశీలించి ఇవ్వాలంటే ఈ మధ్యకాలంలో ఈ వ్యవసాయంకి సంబంధించినటువంటిది రసాయనాలతో కూడుకున్నటువంటి ప్రమాదకరమైనటువంటి అన్నీ కూడా తింటున్నాం. ఆ వయసు కూడా 100 ఏళ్ళు బతకాల్సినటువంటి వాళ్ళు 80 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు 60 ఏళ్ళు బతకాల్సినటువంటి వాళ్ళు 30 ఏళ్ళు బతకాల్సినటువంటి వాళ్ళు, చిన్నపిల్లలకు కూడా క్యాన్సరు, థైరాయిడ్ వగేరా మరి ఈ రోగాలు పడుతున్నారు. దీనికంతా కారణం అంటే రసాయనాలు. తక్కువ టైంలో ఎక్కువ క్వాలిటీ అంటే ఎక్కువ పంట తీసుకుని ఎక్కువ రసాయనాలతో కూడుకున్నటువంటి కూరగాయలు అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో న్యాచురల్గా ఉండాలి. మనిషి ఆయుష్ అనేటువంటిది ఇమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తి అనేటువంటిది ఉన్నన్ని రోజులు మనిషి చాలా బాగుంటారు అనేటువంటి ఆలోచనతో న్యాచురల్ పంట ఏదైతే న్యాచురల్గా వ్యవసాయ సహసిద్ధంగా మనకి లభించేటువంటి వేపాకు మరి సార్ చెప్పినటువంటి ఇతర ఔషధ గుణాలు ఉన్నటువంటివి అన్నీ తీసుకొని వచ్చి న్యాచురల్గా ఇక్కడే వీళ్ళే దాన్ని అంతా కూడా ఒక ఉడకబెట్టి అంతా చేసి న్యాచురల్గానే పంటకి శక్తినిస్తున్నారు. అంటే దాదాపు ఇదంతా ఇంక్లూడ్ కావాలంటే ఈ పంట రావాలంటే 1 సంవత్సరం పాటు వీళ్ళు ఎంతో కష్టపడాలి. ఆ భూసారం అనేటువంటి సతవ అనేటువంటి రసాయనాలతో అంతా కూడా చచ్చిపోయింది భూసారం. మరి ఈ భూసారానికి మొత్తం అంతా భూమికి మళ్ళీ శక్తిని ఇవ్వాలంటే రసాయనాలతో కాకుండా న్యాచురల్గా ఉండేటువంటి ఏదైతే పేడ కావచ్చు వగేరా అన్నీ తీసుకొచ్చి ఇది సతవ చేసి ఆ సతవ చేసిన తర్వాత ఆ చెట్లకు కూడా ఆ సతవని తీసుకొని మంచి పండ్లను అందివ్వాలి. కదిరి ప్రాంత ప్రజలకి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఉత్సాహవంతమైనటువంటి మరింత వాతావరణంలో మంచి వ్యవసాయ క్షేత్రంలో బాగా సుదీర్ఘమైనటువంటి ఆ లక్ష్యం పెట్టుకుని డబ్బే ధ్యేయంగా కాకుండా మనిషికి పరోపకారం చాలా ఉపకారం అనేటువంటిది ఆయన
గొప్ప మనసుకి మరొకసారి వాట్సాప్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.